గారు. నమస్కారం అండి. నేను రాజలక్ష్మి యూకే నుంచి అండి. నమస్తే అండి. వినిపిస్తోందా? నమస్తే. రాజ్యలక్ష్మి నమస్కారం గురుగారు. నమస్కారం నమస్కారం అండి. అమ్మా. అదే నా పేరండి రాజలక్ష్మి. అయితే ఆ, ఎస్ నన్ను మ్యామ్. నేను 2 నెలల నుంచి ప్లీజ్ గో హెడ్ చేస్తున్నానండి. మ్యామ్. నేను 2 నెలల నుంచి చేస్తున్నానండి యోగా. నన్ను సృజన ఇంట్రొడ్యూస్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ తనకి. యాక్చువల్గా తను చెప్పినప్పుడు ఇది కూడా యోగా నేను ఇంతకుముందు నేర్చుకున్నాను, తెలుసు. ఇది కూడా వన్ ఆఫ్ దోస్ యోగా సెషన్స్ అన్నట్టుగానే మొదలు పెట్టడం. కానీ చేరిన తర్వాత తెలిసిందండి, ఇట్స్ కంప్లీట్ అప్రోచ్, గురువు గారి అప్రోచ్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. జనరల్ గా మనకు యోగా అంటే ఏదో ఎక్సర్సైజ్ లాగా, ఏదో ఆరోగ్యం ఒక జనరల్ ఇదిగా మనం ట్రీట్ చేస్తాం. కానీ ఆ గురువు గారి ఇది ఆ చేయించే విధానమే అవ్వచ్చు, ఇది చాలా చక్కగా తీసుకెళ్తారండి. ఆ 1 అవర్ కూడా ఆ యోగా కూడా ఒక మెడిటేషన్ లాగా అయిపోతుంది. 1 అవర్ అయిపోతే అయిపోయింది, అప్పుడే 1 అవర్ అనిపిస్తుంది. నేను జిమ్కి వెళ్ళాను, ఎక్సర్సైజులు చేశాను, వాటికి వీటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ జిమ్ ఎక్సర్సైజ్ ఒక అలసటని ఇస్తుంది యాక్చువల్ గా. బట్ యోగా ఒక రోజంతా కూడా ఒక ఎనర్జీ, ఒక పీస్. ఆ యోగా అయిన తర్వాత కొంతసేపు ఆ మెడిటేషన్ కూర్చుంటే ఎంత చక్కగా కుదిరేదో. నాకు అలవాటు ఉంది, మెడిటేషన్ చేసే అలవాటు. చాలా చక్కగా కుదిరేదండి ఈ యోగా చేస్తే. ఆ రోజంతా కూడా ఒక ఎనర్జీ లెవెల్స్, ఎక్కడ నీరసము ఇది లేకుండా చాలా డిఫరెంట్ గా ఉంది ఈ యోగా ఎక్స్పీరియన్స్. అన్లైక్ అదర్ సెషన్స్ లాగా. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, బ్యాక్ పెయిన్ అని, స్పాండిలైటిస్ అని. కానీ 15 days కే ఒక బాడీలో ఒక ఈజ్, ఒక ఫ్లెక్సిబిలిటీ, ఒక ఈజ్, ఆ పెయిన్స్ తగ్గడము. ఫి- ఇందాక ప్రతిభ కూడా మాట్లాడినట్టు, అంటే మనం ఇంత తొందరగా వస్తుందా చేంజ్ అనిపిస్తుంది. కానీ మరి అక్కడ చేయించే టెక్నిక్ ఏంటో తెలియదు. కానీ 15 days లోనే చాలా చేంజ్ వచ్చిందండి బాడీలో. కానీ ఆ ఫ్లెక్సిబిలిటీ, పెయిన్స్ తగ్గడం కానీ ఆ, చాలా డిఫరెన్స్ వచ్చింది. అంటే ఒకప్పుడు ఈ ఎక్సర్సైజ్ అన్న, యోగా అన్న ఒక మోటివేషన్, చెయ్యాలి చెయ్యాలి అన్న ఒక ఇది ఉండేది. కానీ యోగా చేస్తుంటే, ఈ యోగా అంటే దేనికోసమో కాదు, ఏదో మోటివేషన్ కాదు, ఒక ఇష్టంతో అరే చెయ్యాలి యోగా అని, యోగా మీద ఇష్టంతో యోగా చేయడం మాత్రం నాకు ఇక్కడే ఎక్స్పీరియన్స్ అవుతుందండి. లైక్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మోటివేషన్ అన్నమాట యోగా చేయడం అనేది. సో చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్. సో అంటే ఇంకా ఇక్కడ మనం రోగాలకి దానికి మాట్లాడుకుంటున్నప్పుడు, హోలిస్టిక్ అంటే ఆరోగ్యం గురించి చాలా సెషన్స్ ఉన్నాయి, మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఆ పరిపూర్ణమైన ఆరోగ్యము, ఆ హోలిస్టిక్ అప్రోచ్ మాత్రం ఆ గురువు గారికి ఉన్న నాలెడ్జ్, అపారమైన నాలెడ్జ్ అండి. దాని నుంచి మనకి హోలిస్టిక్ అప్రోచ్ టువర్డ్స్ అవర్ హెల్త్ వస్తుంది ఇక్కడ. లైక్ ఒక ఎక్సర్సైజ్, ఒక ఇది, ఒక ఫుడ్, ఒక ఇది, అలా విడివిడిగా కాకుండా హోలిస్టిక్ గా అప్రోచ్ టువర్డ్స్ అవర్ హెల్త్ అని. కానీ ఏ సిస్టమ్ కూడా ఆరోగ్యాన్ని గురించి చాలా మంది మాట్లాడతారు, కానీ ఏ సిస్టమ్ కూడా ఉన్న రోగాల్ని రివర్స్ చేసుకోవడానికి ఇంత ఎఫెక్టివ్ వే, ఇప్పుడు నేను దాని గురించి చెప్పడం కన్నా ఇంత ముందు ఇంతమంది మాట్లాడారు దాని గురించి, అర్థమవుతుంది కదా. గురువు గారు ఛాలెంజ్ చేస్తారు, మీరు ఇది చెయ్యండి, ఈ పద్ధతిగా చెయ్యండి, మీకు 3 నెలల్లో మీకు డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, పీసీఓడీస్ కానీ, ఎన్నో రోగాలు ఇందాక ఎంతమంది మాట్లాడారు, ఎంతమంది షేర్ చేసుకున్నారు. ఆయన ఛాలెంజ్ చేస్తారు. ఆ కాన్ఫిడెన్స్ ఆయనకు, ఆ నాలెడ్జ్ మీద, ఆయనకున్న నాలెడ్జ్ మీద ఆయనకున్న కాన్ఫిడెన్స్ అన్నమాట. మీరు ఇది చెయ్యండి, మీరు తగ్గకపోతే అడగండి, అంత ధైర్యాన్ని చెప్తారు. అండ్ వేరే చోటికి ఇక్కడికి ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే, యోగా చేయిస్తారు, ఈ ఆసనం ఆ ఆసనం అన్ని. కానీ దాని వెనకాల ఎందుకు చేస్తున్నాము, దాని వల్ల వచ్చే లాభాలేంటి, అవన్నీ కూడా తెలుసుకుంటూ ఒక ఆసనం చేస్తే అది ఇంకా నమ్మకాన్ని, మనకి దాని మీద ఇంకా ఇష్టాన్ని కూడా పెంచుతుంది అనిపిస్తుంది నాకు. అది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది ఆ పద్ధతి. ఎందుకు ఏంటి ఆ రీజనింగ్ తో సహా ఆయన చెప్తూ ఉండడం అనేది చాలా బాగుంటుంది గురుగారు, అది మాత్రం. ఆ, కానీ ఇంకొకటి ద మేజర్ పార్ట్ నాకు ఏమనిపిస్తుంది అంటే గురుగారి సిస్టమ్ కి, ఇప్పుడు యోగా అనేది జనరల్ గా పబ్లిక్ లో ఒక ఒపీనియన్ ఏమొచ్చేసింది అంటే, యోగా అంటే ఏదో స్థూలకాయానికి, ఇప్పుడు ఒబిసిటీ ఇస్ ద చాలా ప్రాబ్లం ఇన్ ద ఎక్సర్సైజ్, ఏదో స్థూలకాయానికి దానికి ఒక ఎక్సర్సైజ్ లాగే ట్రీట్ చేస్తూ యోగాని ఆప్ చేస్తున్నారు పీపుల్. కానీ యోగా అనేది ఆ జీవాత్మ పరమాత్మలో ఐక్యమయ్యేంత పవర్ఫుల్ జ్ఞానం అది. ఆ జ్ఞానాన్ని మళ్ళీ గురువు గారు మనందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అది చాలా ఆనందకరమైన విషయం. గురువు గారు ఆ ఉత్తి ఒక ఎక్సర్సైజ్ లా కాకుండా, ఒక రోగాన్ని తగ్గించుకునే ప్రక్రియలా కాకుండా, అది మన
ఎనర్జీస్ ని మన దాన్ని ఆ ఎంత అన్లిమిటెడ్ సెల్ఫ్ కి ఎలా తీసుకెళ్లగలము అనేది మీరు చెప్పే ఆ ఓంకార ప్రాణాయామమే అవ్వచ్చు, ఆ విభాగ ప్రాణాయామమే అవ్వచ్చు, ముద్రలు కావచ్చు. సో ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ టెక్నిక్స్. అందరూ చెప్పేవి అన్ని చోట్ల దొరికే జ్ఞానం కాదు ఇది. బట్ అది అమేజింగ్ జ్ఞానము. ఆ ఇందాక సుకుమార్ గారు ముందు చెప్పినట్టుగా ఇది మామూలు యోగా కాకుండా యమ నియమాలు. అసలు ఆయన చెప్తారు, ఈ అబద్ధాలు ఆడుతూ ఇలా ఉండే వాళ్ళకి యోగా అవ్వదు అని చెప్పేస్తారు ఆయన ఇంట్రొడక్షన్ క్లాస్ లో. సో అవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకొని యోగా చేస్తే అది ఉత్తి రోగాలు తగ్గించే ఒక ప్రక్రియ కాకుండా మీ ఈ మీ సోల్ ని కూడా ఎన్రిచ్ చేసే ఒక అద్భుతమైన టెక్నిక్ అని చెప్పి అది ఇంట్రడ్యూస్ చేస్తారు గురువు గారు. అది చాలా తక్కువ, అరుదు గురువు గారు చాలా. ఎందుకంటే అందరూ కూడా ఇది ఒక చాలా లో లెవెల్ కి దింపి వాడుతున్నారు యోగాని అనిపిస్తుంది. మీరు మళ్ళీ దాని ఆ వైభవాన్ని మా అందరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అది చాలా సంతోషకరమైన విషయం అసలు. అది సొసైటీలో ఇంకా ఈ అవేర్‌నెస్, ఆ ట్రూ పర్పస్ ఆఫ్ యోగా అవేర్‌నెస్ ఈ స్ప్రెడ్ అవ్వడము మన జాతికి చాలా మంచి చేస్తుంది అనిపిస్తుంది. ఆహ్, యాహ్! యాక్చువల్‌గా నాకెంత నచ్చేసిందంటే ఈ క్లాసెస్ నేను జాయిన్ అయిన కొత్తలో ఇందాక ప్రతిభ కూడా అదే చెప్పింది. అందరికి కూడా జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వండి. ఇంత అద్భుతంగా ఉంది ఇక్కడ. చాలా బావుందని చెప్పి నేను అందరికీ చెప్తూ ఉండేదాన్ని. ఇంట్లో వాళ్ళైతే నన్ను ఆట పట్టించేవాళ్ళు. "ఏంటి గురువుగారు మీకేమైనా పర్ హెడ్ ఇంత అని ఏమైనా కమిషన్ ఇస్తున్నారా? అంతమందికి ఇలా చెప్తున్నావు" అని చెప్పి. కానీ నేను ఏ లాభమైతే పొందుతున్నానో, ఏ ఇదైతే అది అందరూకి ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో నేను అందరికి అలా చెప్పేదాన్ని. సో జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆహ్, ఇది. సో గురువుగారు అసలు ఆయన మీకున్న నాలెడ్జ్ అసలు అపారమైనదండి. అంటే అది సామాన్యమైనది కాదు. మీరు ఆ క్లాస్ అంతా అయ్యాక ఆ 10 నిమిషాలు అలా చెప్తారు కదా! అది ఏదో కొంచెం ఎపిటైట్ వచ్చినట్టుగా ఇంకా తెలుసుకోవాలి అన్న ఇది పెంచుతుందనమాట. అది సరిపోయింది అనిపించదు. అసలు నాకనిపిస్తుంది మీరసలు ఆ నాలెడ్జ్‌ని పంచడానికి ఇలా క్లాస్ తర్వాత ఒక 10 నిమిషాలు అలా కాకుండా, ఒక స్పెషల్ సెషన్స్, ఆన్‌లైన్ సెషన్స్ అలా కండక్ట్ చేస్తే మా అందరికి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఆ హోలిస్టిక్ మీకు తెలిసింది మాకు పంచగలిగితే చాలా బావుంటుంది అని అనిపిస్తుంది. సో మా అందరికి ఇలా ఆరోగ్యాన్ని ఇస్తూ ఆహ్, ఆ యోగాని ఆ ట్రూ సెన్స్‌లో, పరిపూర్ణమైన సెన్స్‌లో అలా టిప్స్ బిట్స్ ఏదో ఎక్సర్‌సైజ్‌లా కాకుండా ఇలా మా అందరికి ఇస్తూ మా మీకు చాలా ధన్యవాదాలు గురుగారు. చాలా చాలా థాంక్స్ అండి. నమస్కారం. ఓకే అమ్మా, ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ.